హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీ ముందుకి మెడ్రాస్ సాంబార్. సో హౌ టు మేక్ మెడ్రాస్ సాంబార్ వచ్చేసింది. సో ఆలస్యం చేయకుండా త్వరగా ఎలా చేయాలో నేర్చేసుకుందామా? సో ఫస్ట్ 4 hours నానబెట్టుకోవాలి. కందిపప్పు, ఎర్రపప్పు కొంచెం నానబెట్టేసుకొని దాని తర్వాత కాస్త పసుపు వేసి కుక్కర్లో పెట్టేయాలి. సో దట్ పప్పు బాగా ఉడికేస్తుంది. ఉడికిన తర్వాత ఇలాగ నేను కూరగాయలు కట్ చేసి పెట్టేసుకున్నానండి. పప్పు దింపేసేసి ఎనిపేసున్నాను. చింతపండు, వంకాయలు, మునక్కాయలు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు, దోసకాయ, చిన్నుల్లిపాయ ఇవన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. కరివేపాకు కూడా. సో ఫస్ట్ కడాయి పెట్టేసుకొని కాస్త నెయ్యి వేసేసుకోని అండ్ నూనె కూడా వేసేసుకున్న తర్వాత బాగా కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కాస్త మినప్పప్పు, ఎండుమిరపకాయలు, చిన్నుల్లిపాయ, ఇంగువ ఇవన్నీ వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఇదైన తర్వాత ఉల్లిపాయలు కూడా బాగా వేగాలండి. వేగిన తర్వాత ఉల్లిపాయలు త్వరగా వేగటానికి కాస్త సాల్ట్ వేసుకోండి. సో దట్ త్వరగా వేగుతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత టొమాటోలు వేసేసుకోండి. టొమాటోలు కూడా వేసుకొని మూత పెట్టితే కొంచెం బాగా మగ్గుద్దండి. టొమాటోలు కూడా బాగా వేసేసుకొని బాగా ఇది చేయాలి, ఫ్రై చేయాలి. ఫ్రై చేసేసిన తర్వాత నేను ఆల్రెడీ మునక్కాయలని పక్కన ఉడికించుకున్నానండి. ఎందుకంటే చాలాసేపు పడుతుందేమో అన్న ఒక రీజన్తో కొంచెం సాల్ట్ వేసి మునక్కాయలని పక్కన ఉడికించుకోవాలి. వంకాయలు అండ్ దోసకాయ త్వరగా ఉడికిపోతుంది. సో అందుచేత నేను మునక్కాయలు మాత్రం సెపరేట్గా ఉడికించుకున్నాను. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు టమాటా కూడా వేసేసుకొని బాగా ఇదైన తర్వాత సాంబార్ చేయటం చాలా ఈజీ అండి. అట్ ద సేమ్ టైం అన్నీ సమపాల్లో వేసుకున్నారంటే సాంబార్ చాలా బాగా వస్తుంది. సో ఫస్ట్ ఇలాగ పప్పుని నానబెట్టేసుకొని చెప్పాను కదండి. ఎనిపేసిన తర్వాత చింతపండు రసం కూడా పోసేసుకొని ఆ గిన్నెని సెపరేట్ చేసి పెట్టుకోండి. పప్పు కూడా బాగా ఎనిపేసేసి చింతపండు రసాన్ని వేసేసుకొని పెట్టేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గాయండి. సో నేను బాగా కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు వంకాయలని వేసుకున్నానండి. వంకాయ కొంచెం సాల్ట్ వేసేసి కట్ చేసి నీళ్ళలో పెట్టుకున్నానంటే నలుపెక్కదు. సో వంకాయ కూడా వేసేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను ఉడికించిన ఏదైతే మునక్కాయలు ఉన్నాయో అవి కూడా వేసుకున్నాను. దోసకాయ కూడా వేసేసుకున్నానండి. సాంబార్లో దోసకాయకి సపరేట్ టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడు వేయకపోతే. ఇప్పుడు కారము, ధనియాల పొడి వేసుకున్నానండి. వేసుకొని రెండు కలిపేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకోండి. ఎందుకంటే సాల్ట్ నేను కొంచెం వేసుకున్నాను కాబట్టి సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకున్న తర్వాత ఏదైతే మనము పప్పు అండ్ చింతపండు రసము పెట్టున్నామో అది ఆ గిన్నె తీసేసి నేను పైన పెట్టేసేసి దీంట్లో ఏదైతే మిక్స్ చేస్తున్నానో ఇవన్నీ నేను ఆ పప్పులో వేసేసానండి. ఎందుకంటే కూరగాయలన్నీ ఈ పప్పుతోనే ఇప్పుడు ఉడుకుతాయండి. సో అన్నీ వేసేసుకొని సాంబార్ పొడి కూడా ఒక 2 స్పూన్లు వేసుకోవాలండి. అండ్ మీకు సాంబార్ పొడి ఎలా చేయాలి అన్నది కావాలంటే నాకు కమెంట్ చేయండి. సో దట్ అదొక వీడియో తీసి పెడతాను. సో సాంబార్ పొడి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత మీరు చూడండి, ఈ గిన్నెలో ఫుల్గా వాటర్ పోస్తున్నాను కదా. ఎంతవరకు ఉడికి మీకు కొంచెము కొలతలు మీకు తెలుస్తుంది, ఎండులో తెలుస్తుంది. సో అంతవరకు మీరు చేశారంటే సాంబార్ చాలా బాగా టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు సాంబార్ పొడి వేసుకున్నానండి. సాంబార్ పొడి వేసుకొని బాగా కలిపేసేసుకున్న తర్వాత ఇంకా ఉడకనివ్వాలండి. సాల్ట్ కూడా వేసేసుకోండి. మీకు ఒకవేళ టేస్ట్కి సరిపోలేదు అని అనుకుంటే ఇంకా మూత పెట్టేసేసి ఉడకనియండి. బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసేసుకొని ఇంకా అన్నంలో సర్వ్ చేసుకొని తినండి. మీరు మీ ఇంట్లో సూపర్ అనకపోతే మీరు కమెంట్ చేయొచ్చు నాకు. అంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ అండి అండ్ అంతే టేస్ట్గా ఉంటుంది సాంబారు. సో ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.